వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. ఒకానొక సహోదరి నాకు ఫోన్ చేసి, మా ఒక వ్యక్తి ఒక 40,000 రూపాయలు అమౌంట్ ఎగరగొట్టేశాడు. మాకు ఎగరగొట్టి ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయనకు మేము షూరిటీ ఇచ్చినందుకు మమ్మల్ని అమౌంట్ కట్టమని అందరూ అడుగుతూ ఉన్నారు. మరి ఈ అమౌంట్ మాకు అందుతుందా లేదా? ఆయన ఎగరగొట్టిపోయినటువంటి ఆ అమౌంట్ మేమే కట్టవలసిన పరిస్థితి వస్తుందా అని భయంగా ఉంది. మేమే చాలా కష్టాల్లో అప్పుల్లో ఉన్నాం అని ఆ కుమార్తె నాకు ఫోన్ చేసింది. నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, నిశ్చయముగా ఎగరగొట్టినటువంటి ఆ వ్యక్తి మరలా ఇంటికి వచ్చి ఆ అమౌంట్ కడతారని దేవుడు నాకు తెలియజేశాడు. నేను ఆ కుమార్తె ఫోన్ చేస్తే ఆమెకి ఈ మాటే చెప్పానమ్మా, భయపడొద్దండి, నిశ్చయముగా ఆయన ఇంటికి వచ్చి అమౌంట్ కడతాడు, మీరు టెన్షన్ పడొద్దండి, నిశ్చయముగా దేవుడు ఈ కార్యం చేస్తాడు, మరలా నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం పలుకుతామయ్యా అని మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పాను. చెప్పిన తర్వాత ఆమె నేను చెప్పిన మాట నమ్మింది మనస్ఫూర్తిగా. నమ్మిన తర్వాత ఆమె భర్త ఆమెను అడిగాడంట, ఏమ్మా అమ్మతో ప్రార్థన చేయించుకున్నావు కదా, ఏంటి అమౌంట్ సంగతి ఏం చెప్పింది అని అడిగాడంట ఆమె. అంటే వాళ్ళే ఇంటికి వచ్చి కడతారని చెప్పిందయ్యా అమ్మ అని ఈమె చెప్పిందంట. అంటే ఆయన పక్క నవ్వి, వాడు ఎగరగొట్టిపోయి ఇప్పటికి 6 నెలలు అయిపోయింది, వాడు ఇంటికి వచ్చి అమౌంట్ కడతాడా, ఇది అయ్యే పనేనా అని నా మాట నమ్మకుండా భార్యను హేళన చేస్తూ, దేవుణ్ణి హేళన చేస్తూ ఎగతాళిగా నవ్వాడంట. ఆయన నవ్వి, వాడు కట్టకూడదనే ఊరు వదిలి వెళ్ళిపోతే వాడు ఇంటికి వచ్చి అమౌంట్ కడతాడా అని ఆమె ఎదుట నవ్వాడు. ఇవన్నీ ఆయన మనసులో తిరుగుతూ ఉన్నాయి. ఒక 10 రోజులు అయిన తర్వాత ఆమె మరలా నాకు ఫోన్ చేసింది, మా నిశ్చయముగా ఇంటికి వచ్చి అమౌంట్ కడతారని చెప్పావు కదా, ఇంతవరకు ఏం అడ్రస్ లేదమ్మా, భయంగా ఉంది నాకు అని చెప్తూ, నా భర్త ఈ మాట చెప్పినందుకు హేళన చేశాడమ్మా, నా భర్తకు సిగ్గు కలిగేటట్టుగా ప్రార్థన చేయండి అని చెప్పి. సరే సరేమ్మా, మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు కానీ మాట తప్పే దేవుడు కాదు, ధైర్యంగా ఉండు, టెన్షన్ పడొద్దు అని చెప్పాను. ఆమె నాతో మాట్లాడుతూ ఉంది. నా మాటలు ఇంకా అయిపోలేదు. దేవుని మీద విశ్వాసాన్ని ఆమెకు పెంచుతూ ఉన్నాను నేను. టెన్షన్ పడొద్దు, గందరగోళం కావద్దు, ధైర్యంగా ఉండు, మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అని కొన్ని విషయాలు ఆమెకు చెప్తూ ఉన్నాను. అంతలోపే గేటు దగ్గర కొడుతూ ఉన్నారంట, తలుపు కొడుతూ ఉన్నారంట. ఈమె ఫోను నాతో మాట్లాడుతూ, సరే సరేమ్మా నేను మళ్ళీ ఫోన్ చేస్తాను మీకు అని ఆమె ధైర్యంగా ఫోన్ పెట్టేసి అయిపోయిన తర్వాత గేటు దగ్గరికి ఎవరు వచ్చారని పోయి ఆమె గేటు తెరిస్తే ఎవరైతే అమౌంట్ తీసుకున్నారో వాళ్ళే ఇంటికి వచ్చారట. వచ్చి వాళ్ళ అమౌంట్ తీసుకున్నటువంటి వ్యక్తి మాట్లాడడం లేదంట, మౌనంగా ఉన్నాడంట. వాళ్ళ అన్న అంటూ ఉన్నాడంట, మా తప్పైపోయింది, క్షమించండి, మా వాడు అమౌంట్కు భయపడిపోయి మీ దగ్గర ముఖం చెల్లక దగ్గరికి రాకుండా ఉంటూ ఉన్నాడు, దయతో క్షమించండి, మీ అమౌంట్ అంతా తీసుకొని కట్టడానికి వచ్చాం, ఏం బాధపడొద్దండి, ఇన్నాళ్ళు మీకు టెన్షన్ పుట్టించాం అని చెప్పి సారీ చెప్పి అమౌంట్ కట్టేసి వెళ్ళిపోయారు. తర్వాత కుమార్తె ఫోన్ చేసి, మా దేవునికి నిండా వందనాలు, మీరు చెప్పినట్టుగానే నేను మీతో మాట్లాడిన రోజే వాళ్ళు వచ్చారు, వచ్చి అమౌంట్ కట్టి సారీ చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు నా భర్త సిగ్గుతో తల వంచుకున్నాడు, అర్జెంటుగా సన్నిధికి వెళ్ళి సాక్ష్యం పలికి అర్పణ ఇచ్చిరాపో అని చెప్పి అంటూ ఉన్నాడు అని ఆ కుమార్తె ఫోన్ చేసి.
దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. తిరుగుబాటు చేసేటువంటి వారు, లోబడనటువంటి వారు, ఎదురు తిరిగే వారికి సిగ్గు కలిగించే దేవుడు మన దేవుడు.